బెంగళూరు బ్రూక్ఫీల్డ్లోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు హోంశాఖ అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక మరోవైపు బెంగళూరులో పోలీసు దర్యాప్తు బృందాలు నిందితుడు ఏ మార్గంలో కేఫ్లోకి వచ్చాడు, బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లిపోయాడు అనే అంశంపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలోని దుకాణాలకు అమర్చిన సీసీ కెమెరాల రికార్డులను సేకరించారు. అనుమానితుడు టోపీ పెట్టుకుని కళ్ళజోడు కర్చీఫ్తో ముఖాన్ని కవర్ చేసుకున్నట్లు గుర్తించారు. అతడు కేఫ్ సమీపంలోని రూట్ నెంబర్ 500 బస్సు దిగినట్లుగా సీసీ కెమెరా దృశ్యాలను సంపాదించారు. ఇక పేలుడుకు దాదాపు గంట ముందు అంటే 12:56 సమయంలో అతడికి కదలికలు గుర్తించారు. శనివారమే కేఫ్లోనే ఉన్న డిజిటల్ వీడియో రికార్డును కూడా స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నిందితుడిని గుర్తించినట్లు వెల్లడించారు. అతడి వయసు 28 నుంచి 30 మధ్యలో ఉంటుందని తెలిపారు. త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. శివమొగ్గ మంగళూరు పేలుళ్లకు దీనికి సంబంధం ఉండే అవకాశాలు ఉన్నాయని పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేసినట్లు తెలిపారు. పేలుడుకు వాడిన పదార్థాలు, టైమర్ వంటి వాటికల్లో పోలికలు ఉన్నట్లు గుర్తించారు. ఇక ఆ రెండు ప్రాంతాలకు చెందిన పోలీసులు కూడా దర్యాప్తుకు సాయం చేస్తారన్నారు. పేలుడుకు సంబంధించి దాదాపు 50 వరకు దృశ్యాలను సేకరించినట్లు కర్ణాటక ప్రభుత్వం చెబుతుంది. వ్యాపార విభేదాలు, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నగరంపై దాడి లాంటి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి పరమేశ్వర్ తెలియజేశారు.